నీడకు భయపడుట. రాజుగారి యొద్ద మొరటు గుర్రం ఒకటి ఉండెను. దానిని ఎవ్వరునూ అదుపు చేయలేకపోయిరి. ప్రయత్నించిన వారిలో ఎక్కువ శాతం మృతి చెందిరి. నేను దాన్ని అదుపు చేయగలనని రాజుగారి కుమారుడైన చిన్నవాడు ముందుకు వచ్చాను. అందరూ ఆపుటతో ఎంతో ప్రయత్నించిరి. చిన్నవాడు ఒప్పుకోలేదు. గుర్రమును సూర్యునికి ఎదురుగా నిలవబెట్టాను. క్షణంలో గుర్రం మీదెక్కి తూర్పు దిక్కుకు వేగంగా స్వారీ చేశాను. సాయంత్రం సూర్యుడు అస్తమించు వేళ గుర్రమును తెచ్చాను. అందరూ ఆశ్చర్యం చెందిరి. తన విజయమును ఇలాగ వివరించాను. గుర్రమును అదుపులో పెట్టలేక అనేకులు మృతి చెందినప్పటి నుండి గుర్రం భయపడుచున్నదని గ్రహించాను. చివరికి అది తన సొంత నీడకే భయపడుచున్నదని కనుగొన్నాను. అందు నిమిత్తం తన నీడ గుర్రమునకు తెలియకుండానట్లు ఆ సూర్యుని దిక్కునకే నడిపించాను. ఆ చిన్నవాడే మహా అలెగ్జాండర్. నీడకు భయపడే క్రైస్తవులు అనేకులు. సందేహం, చింత, భయం అనే నీడ విశ్వాసులను బాధపెట్టుచున్నవి. వ్యాధి సంభవించిన వెంటనే చనిపోతామని కలవరపడుచున్నారు. మనస్పర్ధలు వచ్చిన వెంటనే విడిపోవుట సంభవించుచున్నదని భయపడుచున్నారు. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించున్నదే నా మీదకు వచ్చుచున్నది అని యోబు కన్నీటితో చెప్పాను. యోబు 3:25. భయం ఎందుకు, భీతి చెందుట ఎందుకు? నీతి సూర్యుని వైపు తిరుగుము. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందిరని వారితో చెప్పాను. యోహాను 8:12.